నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్యకాలంలో హోంమంత్రి అమిత్ షాను జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ అయితే మాత్రం కలిసి జగన్ను జైల్లో వేయాలి అనే ఒక ప్రతిపాదన పెట్టినట్టు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఓ డిబేట్లో మాట్లాడారు. ఈ అంశం ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వస్తుంది. నిజంగా ఈ అంశం పట్ల పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద రాద్ధాంతం కూడా సృష్టిస్తుంది. జనసేన అధ్యక్షుడు నిజంగానే జగన్ పట్ల అలా చేయాలని మాట్లాడారా? జనసేన పార్టీ ఈ అంశాన్ని ఎట్లా చూస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర జనసేన కీలక నాయకులు సంపత్ నాయక్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ? నాకున్న అత్యంత హైలీ సోర్సెస్ ప్రకారం జగన్ను జైల్లో వేయాలనే ప్రతిపాదన అమిత్ షా ముందు పవన్ కళ్యాణ్ పెట్టారనేది ఆయన చెప్తున్న ఒక వాదన. మీ దిశ టీవీ వాళ్ళకు నమస్కారం అండి. ముందుగా స్వయం ప్రకటిత మేధావి ముసుగులో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీడియా అటెన్షన్ గురించి లేకపోతే మీడియా ముందుకొచ్చి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బిస్కెట్లకో లేకపోతే మిగతా దాని గురించి మాట్లాడాలని గతంలో కూడా చాలా సందర్భంలో మాట్లాడారు. దాని తర్వాత ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. చాలా తహతహలాడుతూ ఉంటాడు, కుతకుతలాడుతూ ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడాలని. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాల్సిన అవసరం కూడా జనసేన పార్టీకి కూడా లేదు. ఎందుకంటే తను ఏం తప్పులు చేసిండో, తను ఏమేం చేసిండో అది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ అయిన కేసులు కానీ లేకపోతే సిబిఐ కేసులు కానీ లేకపోతే ఈడీ కేసులు కానీ వాళ్ళందరూ చూసుకుంటారు. లేకపోతే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మంత్రివర్యులుగా ఉన్న నాదెండ్ల గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం పైన ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించండి, మాకు బాగా ఒత్తిడి. పవన్ కళ్యాణ్ గారి పైన నిజంగా ఒత్తిడి తెచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి చీఫ్. అతను తన పార్టీని తనకు ఒక వ్యూహాలు ఉంటాయి, ఏ విధంగా పోతుండు, ఏ విధంగా సంస్కరణలు చేసుకుంటూ పోతుండు, ఆ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన విభాగంలో ఏ విధంగా ముందుకు పోతుండు అనేది దానిపైన మాట్లాడతాం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడతారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి ఏ విధంగా తెచ్చుకోవాలో దాని గురించి మాట్లాడతాడు. కానీ 11 ఎమ్మెల్యేలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పైన మాట్లాడే అవసరం ఏమైనా ఉందా? ఈడీ కేసులు, సిబిఐ కేసులు లేకపోతే మిగతా వాళ్ళ బాబాయిని ఏం జరిగిందో, పాపం చనిపోయిందేమో గొడ్డలిపేటతో చనిపోయాడు, దాని తర్వాత గుండెపోడుతానని ఎంత మార్చినా అది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఉంటుందంట? ఈ మేధావి ముసుగులో అంటే పెద్ద మనుషులు మొత్తం చూస్తుంటారు. కార్ కిందట కుక్క పడుకోనట, ఆ కుక్క అనుకుంటుందట ఆ కారును మొత్తం నేనే లేపుతున్నా, నేను లేకపోతే ఈ కారు ముందుకు పోదు అనుకునేటట్టు ఉన్నాయి ఇతని మాటలు. ఇంకొక మాట అంటే నాకు కూడా అత్యంత సమాచారం ఉంది. ఏం సమాచారం ఉంది? క్యాంపస్లో అంటే ఎప్పుడైతే ప్రొఫెసర్గా రిటైర్మెంట్ అయ్యాడో ఆ వీసీ గారినో లేకపోతే ఉన్న గవర్నమెంట్ అట, నాగేశ్వరరావు గారు మీదే ఇది, మీరు నాకు కూడా అత్యంత సమాచారం ఉంది, మీరట ప్రొఫెసర్ వృత్తి అయిపోతూనే ఆ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ ఏది సెక్యూరిటీ చేస్తాను చూడు, ఆ సెక్యూరిటీ ఉద్యోగం అడిగినరట. లేకపోతే ప్యూను, అదేంది ఫైల్ మనం, ఎందుకంటే మీరు చేసిన ఉద్యోగం కూడా ఉంది కదా, ప్యూను ఉద్యోగం గురించి అడిగినరట. నాకు కూడా ఏంది అత్యంత సమాచారం, మన క్యాంపస్లోనే కదా, మీరు కూడా నేను కూడా ఇక్కడనే పిహెచ్డి అయిపోయినండి, మీరు కూడా ఇక్కడనే ప్రొఫెసర్గా చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు, మీరు ఏంది సెక్యూరిటీ ఉద్యోగమో లేకపోతే ప్యూన్ ఉద్యోగమో అడిగినరట. నాకు కూడా అత్యంత సమాచారం ఉంది. అప్పుడున్న సెక్యూరిటీ గార్డ్ పాప నా మిత్రులు అంటే చాలామంది ఉంటారు కదా, అందరూ అన్నదమ్ములు లెక్క ఉంటాం కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా వచ్చేసి అతను రిటైర్మెంట్ అయినాక ఒక ప్యూన్ ఉద్యోగమో సెక్యూరిటీ ఉద్యోగమో ఇవ్వమని అడిగిండట. పాపం మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అని నేను ఇప్పుడు అనను. ఎందుకంటే మీరు కూడా పవన్ కళ్యాణ్ అని మాట్లాడినావు కాబట్టి నీకు సంస్కారం లేనప్పుడు నేను కూడా, నువ్వు నాకు గౌరవం ఇవ్వనప్పుడు, నా అధ్యక్షునికి గౌరవం ఇవ్వనప్పుడు నేను కూడా నీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. నాగేశ్వర్, మిస్టర్ మై డియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరే అంటున్నా, నాగేశ్వరరావు గారు అననిగా.
నువ్వు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నా అధ్యక్షుని వారిని నువ్వు ఏకవచనంతో మాట్లాడినప్పుడు నువ్వు నాకు గౌరవం ఇవ్వనప్పుడు నేను కూడా నీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సతీష్ గారు. ఏం మేధావి నువ్వు గిట్ట ఒకవేళ మేధావితనంలో ఉంటే ఏంది అమిత్ షా గారితో ఉన్నప్పుడు ఒక ఏంది సెంట్రల్ హోమ్ మినిస్టర్, భారతదేశానికి అత్యున్నత పదవిలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, ఒక మంత్రి, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునేటప్పుడట ఇక మన తెలంగాణ అంటారు ఈ పోటుగానికి ఇక వద్దు చచ్చిపోతాడు మళ్ళీ ముసలోడు. ఈ పోటుగానికట అక్కడి నుంచి చాలా కీలకమైన సమాచారం వచ్చిందట. ఏం మాట్లాడతావా నువ్వు? గతంలో కూడా మాట్లాడింది అనేక సందర్భాలలో మాట్లాడదాం అనుకున్నా కానీ ఇతను మాట్లాడేటి అన్నీ హిందూ వ్యతిరేకంగానే ఉంటాయి. ఇతను మాట్లాడేది అంతే. గతంలో కూడా నేను చాలాసార్లు, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, లేకపోతే మన పైన ఏ విధంగా అంటే అన్ని మతాలను అన్ని కులాలను మేము సమానంగానే చూస్తాం. డెఫినెట్గా మొన్న ఒక ముస్లిం ఆడబిడ్డ దుబాయ్లో అనుకుంటా యూఏఈలో ఒక ముస్లిం వ్యక్తి తీసుకుపోయి తనను బంధించి ఒక రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ఆడబిడ్డను కూడా టికెట్ వేసి మరీ తెప్పించుకున్న ఘనత ఇట్లా అనేకం ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని శాఖలు మంత్రిగా ఉన్నాడో అన్ని శాఖలలో పోయి చూడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అనాలని వస్తుంది కానీ నేను అనలేను. నాగేశ్వర్ నువ్వు ఏం పని చేయంటే మీరు కూడా అన్నాను, నేను కలిసి పోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖలో ఏమేం పనులు చేస్తున్నారో, గతంలో రోడ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ఏ విధంగా రోడ్లు ఎట్లున్నాయి, గతంలో అడవులలో స్మగ్లింగ్ ఎట్లా జరిగేది, ఇప్పుడేం జరుగుతుంది, గతంలో ఎన్ని సంస్కరణలు జరిగినాయి, ఇప్పుడు అంటే వైసీపీ హయాంలో ఎన్ని సంస్కరణలు జరిగినాయి, ఇప్పుడు అవన్నీ చూద్దాం. నాగేశ్వర్, నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని, మా చీఫ్ని, మా పార్టీ అధ్యక్షుడిని నువ్వు ఎప్పుడైతే ఏకవచనంతో మాట్లాడినావో నీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకేం అవసరమే? మేము కూటమిలో ఉన్నాము, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాము, బాజాప్తగా అక్కడ కంపెనీలు వస్తున్నాయి, అక్కడున్న పేద బిడ్డల గురించి అని చెప్పేసి, అక్కడున్న ప్రజల గురించి అని చెప్పేసి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. అనంతపూర్ కరువు కాటకాలు లెక్కున్న అనంతపూర్లో కూడా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. విజయవాడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ తిరుపతి, ఇటు నుంచి మొదలు పెట్టుకుంటేనేమో వైజాగ్ దాకా అనేక కంపెనీలు వస్తున్నాయి. నువ్వు దానిపైన మాట్లాడు. పొద్దున లేస్తే విషం చిమ్మడమే. నీకు విషం చిమ్మకపోతే నీకు అసలు ఏం లేదు. మళ్ళీ నువ్వు స్వయం ప్రకటిత మేధావి అనుకుంటావు. మేధావి అనేటోడు ఏం చేయాలంటే నాగేశ్వర్, ప్రజలకు ఏమేం కావాలి, ఏ విధంగా ఉపయోగపడాలి, నువ్వు ఒక ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నావు కదా, ఏ విధమైన సంస్కరణలు వస్తే దానిపైన మాట్లాడు, నేను తీసుకుంటాము. లేకపోతే ఒక దేశానికి కీలకంగా ఉన్న ఒక హోమ్ మినిస్టర్ గారి దగ్గరున్న, దాని తర్వాత ఒక డిప్యూటీ సీఎం లెక్క ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి మాట్లాడుకునేదట ఈ పోటు మోగానికట వచ్చిందట. బుద్ధి ఉండాలి కదా. మన తెలంగాణ భాషలో మాట్లాడుతున్నాం. బుద్ధి అంటే జ్ఞానం ఉండాలి కదా. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది నువ్వా ఇంకా మాట్లాడతావు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే మాత్రం ప్రతిపక్ష పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వీక్గా కూడా వైసీపీ ఉంది. మరోవైపు కూటమి అయితే మాత్రం ఇటు ఇద్దరు సమాంతరంగా మంచిగా ఒక పాలన చేసుకుంటూ పోతున్నారు. ఈ సందర్భంలో జగన్ను టార్గెట్ చేయడం అనేది ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పుడు అవసరం ఉందా? జగన్ జైల్లో పడాల్సిన ఒక ఆలోచన కానీ లక్ష్యం కానీ టీడీపీకి జనసేనకు ఉందా? అంటే జగన్ని జైల్లో వేయాలని స్వయం ప్రకటిత మేధావి అనుకుంటాడు కావచ్చు. ఆయన ఇంటర్వ్యూలో నేను ఇంతకు బేసికల్ని అతను చూడని ఇంతకు ముందు వస్తా చూసిన ఏంది గతంలో ఇతను జైల్లోకి వచ్చి వేస్తే ఏమో సీఎంలో అయిండు. నార్త్ సైడ్ కూడా చాలామంది కూడా ఇట్లా జైలుకు పోయి వచ్చిన వాళ్ళకు ఒక సింపతైజ్ కూడా వచ్చి జైలుకు పోయి వస్తే నాయకులు లెక్క చాలామంది అవుతున్నారు. తెలంగాణలో కూడా ఆ నాయకుల పేరు నేను చెప్పను కానీ ఈ సందర్భంగా అనేక మంది అదొక ప్యాషన్ అయిపోయింది. అంటే కావాలని ప్రొవర్క్ చేసుకుంటా ఇతన్ని అంటే పేటీఎం బ్యాచ్ లెక్క ఉన్న నాగేశ్వర్ ఇప్పుడు పాపం జగన్ని జైల్లో పెట్టాలని ఇతనే అనుకుంటాడు కావచ్చు, ఇతనికి ఉన్నది కావచ్చు తహతహ. కూటమి ప్రభుత్వానికి ఎక్కడ లేదు. అక్కడ 3 పార్టీలు ఏదైతే ఉన్నాయో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి.
జనసేన కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, మా మధ్యలో కొంచెం అది ఏమాత్రం మా అధ్యక్షుల వారు సర్వసాధారణం అది. లోటుపాట్లు ఉన్నా కానీ మేము మాట్లాడుకుంటున్నాం, మేము అది పరిష్కరించుకుంటున్నాం. అది ఎక్కడైనా ఒక ఇంట్లో ఉన్న తల్లి బిడ్డలకే గొడవలైనప్పుడు ఇంత పెద్ద పార్టీ అంటే ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు డెఫినెట్గా ఉంటుంది. దాని తర్వాత ఇన్స్టెంట్ పార్టీ టీడీపీనో లేకపోతే లాంగ్ రన్గా ఉన్న ఏంది వైఎస్ఆర్సీపీనో. నీకు వైఎస్ఆర్సీపీది ఏమైనా నీకు అర్థమైంది నాగేశ్వర్ నేనేం మాట్లాడుతున్నా. ఏమైనా కావాలంటే నువ్వు మాట్లాడుకుంటే నీ గొంతుతో నువ్వు మాట్లాడుకుంటావు కదా నీ యూట్యూబ్ ఛానల్లో. అరే దిమాగ్ ఉండాలి భయ్. నేను ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నీ దగ్గర గౌరవం లేదు నువ్వు మాట్లాడింది. నేను మళ్ళీ చెప్తానా, మాట్లాడేటప్పుడు హుందాతనంతో మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. నేను ఇదే అంటున్నా. కేసులు ఉన్నంతో మాకేం పని భయ్, కేసులు ఉన్నంతో మాకేం పని అన్నా. జైలు చిప్పకూడదు తినిపించండి. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తినిపించి అంటే పవన్ కళ్యాణ్ గారు పంపించిండ్రా ఏంది? నీ మీద ఉన్న కేసులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కదా జరిగింది, అంతే కదా, అంతేనే కదా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడే కదా. జైలుకు పవన్ కళ్యాణ్ గారు పంపలే. ఇప్పుడట కొత్తగా ఈయనట మ్యాచ్ ఫిక్సింగ్ లెక్క చేసుకున్నట్టు ఈయనకట జైలుకు పంపాల్సిన అవసరం కూడా లేదు. డిపార్ట్మెంట్ చూసుకుంటే ఈడీ కానీ సిబిఐ కానీ లేకపోతే ఇతని పైన ఎటువంటి కేసులు ఉన్నాయో వాళ్ళందరూ చూసుకుంటారు. మా కూటమి ప్రభుత్వానికి అయితే ఏం అవసరం కూడా లేదు. మేము ఒకటే చెప్తున్నాం, స్వయం ప్రకటిత మేధావి ముసుగులో ఉన్న నాగేశ్వర్ మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడు. నువ్వు ఒక్కనివే ఏదో నీకు ఒక్కనికే జ్ఞానం మొత్తం తెలుసు అనేటట్టు బిహేవ్ చేయకు. ముందు ఈ మాట చెప్పు, ఫస్ట్ నీకట ప్యూన్ ఉద్యోగమో లేకపోతే సెక్యూరిటీ ఉద్యోగమో కావాలని నాకు కూడా అది విశ్వసనీయమైన. ఎందుకంటే ఇదైతే అమిత్ షా గారిది అయితే అదైతే ఢిల్లీ, అది కేంద్రం, అక్కడ క్యాంపస్కి దగ్గరే కాబట్టి మేము క్యాంపస్నే ఉంటాం కాబట్టి ఆయన పాపం అప్పుడున్న సెక్యూరిటీ చీఫ్కి నేను అడిగిండట ఫస్ట్ ఇదైతే చెప్పు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జగన్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. లాస్ట్ క్వశ్చన్, జగన్ అనే వ్యక్తి మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అయితే మాత్రం టీడీపీ లేదా చంద్రబాబు నాయుడు. సో ఇలాంటి సందర్భంలో 25 ఎంపీలు మనకు ఉన్నది కాబట్టి మనము అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు, సరైంది కాదంటూ ఓ రకంగా పవన్ కళ్యాణ్కు క్లాస్ పీకినట్టుగా నాగేశ్వరరావు అన్నారు. నేను ఒకటే చెప్తా నాగేశ్వర్, ఒకటి గుర్తుపెట్టుకో, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేటి అది ఎప్పటికీ ఉంటారో అది మీ అందరికీ తెలిసిందే. కానీ జైలుకు పోయిన జగన్తో పవన్ కళ్యాణ్కి జత కట్టేది మాకు అవసరం లేదు. ఇంకొక మీడియా ఛానల్ దానికి తొత్తర ఎక్కువై దాని తర్వాత మొన్న ఒక ముఖ్యమంత్రి గారితో ఏదో ఇంటర్వ్యూ చేసిండనో మరి ఏమనుకున్నాడో, ఆయనకైతే కోడిపుంజు లెక్క మరి ఎక్కడి నుంచి అనుకుంటాడో ఏమో మరి. ఆయన ఏకంగా అమిత్ షా డైరెక్టు క్లాసే పీకిండట పవన్ కళ్యాణ్కి. నీకు చెప్పిండానే? అరే ఏం మనుషులే మీరు, హుందాతనంతో ఉండాలి, గౌరవప్రధానంగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం. జైలుకు పోయి వచ్చినంతో మాకు అవసరం లేదు బ్రదర్. అది ఏదున్నా కానీ మా పార్టీ చీఫ్ చూసుకుంటారు. మేము చాలా క్లియర్గా ప్రజల గురించి ఒక క్లీన్ పాలిటిక్స్ చేయడానికని మేము ఇక్కడికి వచ్చినాం తప్పిస్తే కానీ మిగతాదైతే చేయడానికి లేదు. మా నాయకుడేం 100 కోట్లు దోచుకున్నోడు కాదు, భూ కబ్జాలు చేసినోడు కాదు. మా నాయకుడు లేకపోతే మిగతా కేసుల లెక్క కూడా ఉన్నోడు కూడా కాదు. మా నాయకుడు చాలా క్లీన్ చీటుకున్నోళ్ళు. మీ పైన పాపం ఆ రోజు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధలను చూడలేక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి నిలబడ్డాడంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు చేసిన దాన్ని బట్టే, పవన్ కళ్యాణ్ గారి చొరవ బట్టే ఇవాళ కూటమి ప్రభుత్వం ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎన్ని ఆటుపోట్లు ఉన్నా కానీ ఏ విధంగా మీరు ఏదైనా అనుకోండి, ప్రజల గురించి ఎన్ని నిందలు తినడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు మంచి చేయాలనే ఒకే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డెఫినెట్గా మేము ఆ రకంగానే పోతాం. ఫ్యూచర్లో కూడా చూస్తామండి. థ్యాంక్ యూ. ఇది ప్రజలకు మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో మా అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందడుగేస్తుంటే చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా తప్పకుండా కూటమి సర్కార్ అయితే మాత్రం విజయవంతంగా ముందడుగేస్తుంది. మరోవైపు జగన్ను జైల్లో వేయాల్సిన అవసరము కూటమి సర్కార్ కానీ అలాగే
మా యొక్క జనసేన అధ్యక్షుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఏమాత్రం లేదు. జైల్లో ఉన్న వ్యక్తితో పార్టీ పరంగా కూడా మాకు ఎలాంటి సంబంధం కూడా అవసరం లేదు. కానీ కావాలనే బురద జల్లే ప్రయత్నం అయితే మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన మాటలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అమిత్ షా కలిసిన విషయాన్ని ఏదో ఆయన దగ్గరుండి విన్నట్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం సరైంది కాదు. ఎందుకంటే ఒక స్వయం ప్రకటిత మేధావిలాగా ఆయన ఏది మాట్లాడితే అది మాట్లాడి జగన్ జైల్లో వేయాలనే ఆలోచన తనకు ఉందట్టుంది. కానీ కూటమి సర్కార్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఎలాంటి ఆలోచన లేదు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వ్యక్తిగతంగా ఆయనే నష్టపోతారని కూడా జనసేన తెలంగాణ రాష్ట్ర కీలక నాయకులు సంపత్ నాయక్ గారు అయితే మాత్రం చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. చూడాలి ఈ అంశం ఎటువైపు నుండి ఎటువైపు దారితీస్తుంది. నిజంగా చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇక అధికారికంగా ఇంకా వైసీపీ దీనిపై అలాగే ఇటు ఇంకా రియాక్ట్ అయితే కాలేదు. చూడాలి దీనికి మరి ఎండ్ కార్డు పడుతుందా, ఇంకేమైనా అంశాలు తెరపైకి వస్తాయని మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల బట్టి భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.